హాయ్, గుడ్ ఈవినింగ్ మనండాలు. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో అంటే మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పబోతున్నానండి. ఏంటయ్యా అంటే ఇండియాలోనే అందరూ ఎడిక్ట్ అయిన కంపెనీ అనమాట. అంటే చాలామంది ఎడిక్ట్ అయిపోయారు. ఇప్పుడున్న యూత్ ఇది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ స్టాక్ చెప్తున్నానండి. సో చాలామంది ఇప్పుడు ఉన్న ఫ్యామిలీస్లో ఒక రెగ్యులర్ ప్రాబ్లం ఏంటంటే స్మోకింగ్ అండి. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అవాయిడ్ స్మోకింగ్. సో డోంట్ స్మోక్ సిగరెట్స్ని స్మోక్ చేయొద్దు. అంటే సార్ ఏంటి కొత్త టాపిక్ ఏమని చెప్తున్నారంటే ఇప్పుడు కొంతమంది చాలా ఫీల్ అయిపోతుంటారు, సిగరెట్ తాగకపోతే హెడేక్ వస్తుంది అలా ఇలా అని చెప్పి. దీస్ ఆల్ ఆర్ ద ఎక్స్వైజెడ్ అన్యూస్ఫుల్ థింగ్స్. ప్లీజ్ మనందరికీ తెలుసు సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది. చాలా గవర్నమెంట్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అటువైపు ఇటు రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, అన్ని గవర్నమెంట్స్ కూడా సిగరెట్ అంటే ఈ టొబాకో కన్జంప్షన్ని కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ని దూరం చేయాలి అని చెప్పి చాలా యాక్టివిటీస్ అవి ప్లాన్ చేస్తూ ఉంటాయి. ఇందులో వాటి బదులు మన స్టాక్ మార్కెట్ వేలో దీన్ని ఎలా ట్వీట్ చేయొచ్చో నేను చెప్తాను. సో ఎనీవే, నేను ఏం చెప్పినా ఏమున్నా సో దయచేసి ఎవరు స్మోక్ చేయొద్దు, స్మోక్ మీని ఎంటర్టైన్ చేయొద్దు. దాని బదులు ఆ స్మోక్ చేసే డబ్బులతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఒక టాప్ మల్టీ బ్యాగర్ కంపెనీస్లో. ఈ స్మోకింగ్ సిగరెట్కి సంబంధించిన కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసుకోండి. అది ఖచ్చితంగా 2026లో మీకు మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ప్రాబబిలిటీ చాలా 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 ఉందండి. ఎందుకు? సో అంతగనంగా ఉన్న మరి కంపెనీ ఏంటి, మరి నిజంగా అవుతుందా లేదా ఒకసారి అనేది చూద్దాం. సో మనందరికీ మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్తే రైట్. సో ఆ కంపెనీ ఏంటో చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి ప్రిడిక్షన్ చెప్పేసి చూద్దామండి. ఆ, వదిలేండి, ముందు ఆ కంపెనీయే చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. రైట్. సో ఇక్కడ మన ఇండియాలో యూత్కి ఇప్పుడు ఏంటి అంటే ఫ్యాషన్ స్మోకింగ్ అండి. మనం స్మోక్ చేస్తాం. సిగరెట్ ఎలా అయితే కాలిపోతుందో మీకు తెలియకుండా మీ ఆరోగ్యం కూడా ఇలాగే కాలిపోతూ మీ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని ఆ సిగరెట్ దహించేస్తుందండి. సో దయచేసి మీకోసం కాదు, మీ పిల్లల కోసమైనా ఆ సిగరెట్ని ఆపండి. వాళ్ళ కోసము ఆ సిగరెట్ని ఆపి మీకు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్స్లో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట స్మోకింగ్. సో ఇట్స్ నాట్ ఫ్యాషన్, ఇట్స్ ఏ డేంజర్ థింగ్. సో ప్లీజ్ డోంట్ స్మోక్. రైట్. ఇందులో నేను చెప్పబోయే కంపెనీ ఇదే సిగరెట్కి సంబంధించిన కంపెనీ ఎలికాన్ ఇంటర్నేషనల్. చాలామంది యూట్యూబ్ మన కామెంట్స్లో కూడా ఎక్కువ మంది అడిగేది దీని గురించి అడుగుతున్నారండి, ఎలికాన్ ఇంటర్నేషనల్. ఈ కంపెనీ ఏదైతే ఉందో ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్లో వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ కంపెనీగా మనం ట్రీట్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఇది 1987లో స్టార్ట్ అయిందండి. 1987లో కాశ్మీర్ జైన్ అండ్ కంపెనీగా స్టార్ట్ అయింది. సో తర్వాత దీన్ని ఇప్పుడు ఎలికాన్ ఇంటర్నేషనల్గా నేమ్ మార్చారనమండి. ఇది వరల్డ్ మొత్తం ఉందన్నమాట. వరల్డ్లో పెద్ద స్థాయిలో వ్యాపారం చేస్తుంది. మన ఇండియాలోనే కాదు, పెద్ద స్థాయిలో చేస్తుంది. ప్రస్తుతం దీనికి ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్ ఈ కంట్రీస్లో చాలా డిమాండ్ ఉంది. సో ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంది. మేజర్గా ఇది ఏం చేస్తుందయ్యా అంటే మనందరికీ తెలుసు ఎలికాను సిగరెట్స్, మేజర్గా టొబాకో ప్రోడక్ట్స్ అంటే సిగరెట్స్, కైని, జర్దా, షీసా. సో ఇటువంటివి ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. వీటితో పాటు కొన్ని స్నాక్స్, ఆయిల్స్ ఇటువంటివి కూడా ప్రొడక్షన్ చేస్తుంది. ఈ కంపెనీ ఎవ్రీ మంత్ కొన్ని కోట్ల సిగరెట్ స్టిక్స్ని ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందండి. ప్రపంచంలో దాదాపు 50+ కంట్రీస్లో దీనికి బిజినెస్ చేస్తూ ఉంది. ప్రస్తుతం దీని 2025 కొన్ని కంపెనీ చాలా మంచి రెవెన్యూ అయితే గెయిన్ చేసింది. వచ్చే 2-3 ఇయర్స్లో ఇంకా డబల్ రెవెన్యూని ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి డిసిషన్ తీసుకొని ఉంది. సో ఎందుకు అంటే ఇండియా ఇప్పుడున్న స్మూత్లో ఏంటి, మేబీ మూవీ ఎఫెక్ట్స్ కానివ్వండి, సోషల్ మీడియా ఎఫెక్ట్స్ కానివ్వండి, పీపుల్స్ అందరూ దే కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ట్రెండ్. సో సిగరెట్స్ తాగడం అనేది చాలా ట్రెండ్గా ఫీల్ అవుతున్నారు. బట్ ఇట్స్ 100% రాంగ్, నాట్ యాక్సెప్టబుల్. ఇట్స్ కిల్స్ యువర్ ఫ్యామిలీ. సో ఇదే ఎలికాన్ ఇంటర్నేషనల్ చూసుకుంటే ఇది మీరు
ఇప్పుడు జస్ట్ 109 రూపీస్ అండి. ఒక సిగరెట్ ప్యాకెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్లో ఉంది. ఆ సిగరెట్ ప్యాకెట్కి బదులు 1 ఇయర్ మీరు డైలీ ఒక ప్యాకెట్ కనుక స్మోక్ చేసే బదులు అదే 365 ప్యాకెట్స్, 365 క్వాంటిటీస్ కనుక దీంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే అప్కమింగ్ డేస్లో చెప్తున్నాను కదండి, చాలా మంచి. దాదాపు దీని టార్గెట్ 120 అబోవ్ తీసుకుంటే 200, 250, 300, 350, 400 ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ట్రేడింగ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన ఒక కామన్ మ్యాన్ని ఆగండి అంటే ఆగలేరు. వాళ్ళకు ఒక ఎడిక్షన్ లాగా అయిపోయింది అనమాట. అన్ఫార్చునేట్లీ మహమ్మారి ఒక ఎడిక్షన్ లాగా అయిపోయి అందరి ఫ్యామిలీస్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఒక్కసారి మీరు మీకోసం కాదు, మీ పిల్లల కోసం ఆలోచించండి. మీరు ఇప్పుడు ఉద్యోగాలు చేసేది, బాసులు ఏదైనా పని చేయకపోతే తిట్టేది, తిట్టినా పడేది, ఇన్ని కష్టాలు పడేది మీ కుటుంబం కోసమే కదా. రేపొద్దున మరి మీ కుటుంబమే, మీరే లేకపోతే కుటుంబం ఉండే ఉపయోగమే ఉంది. సో దీని రిటర్న్ చూడండి, 66% అండి ఆర్ఓఈ. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పాసిబుల్ అవనంత ఉందండి. 63 ఆర్ఓఈ. దీని నెట్వర్త్ కూడా చూసుకుంటే 2016 దాకా 307లో ఉంది, సారీ 3.7లో ఉంది. 2025 వచ్చేసరికి 160 crores అయిందంటే అసలు ఎక్కడ జనాలు ఎలా యూజ్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి. ఇది చిన్న చిన్నగా సో మనుషుల లోపలికి వచ్చేసి మనుషుల్ని తినేస్తుందండి. సో ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్లోనే నేను చెప్పాను కదండి, క్విక్ గ్రోతింగ్ కంపెనీ అనమాట. యూరప్, ఆసియా, మిడిల్ ఈస్ట్లో ఈ మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడం, దాంతోపాటు ఈ కొత్త కొత్త కంపెనీస్ అంటే కొత్త కొత్త సిగరెట్ బ్రాండ్స్ని సబ్సిడీస్ కింద తీసుకొని వాటి టెక్నాలజీస్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఫ్యూచర్లో అయితే చాలామంది చూడండి 6900% రిటర్న్స్ ఇచ్చేశారు. యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి ప్లీజ్, డోంట్ స్మోక్. సో ఇటువంటి స్టాక్స్ని మన వాళ్ళు మిస్ అవ్వకూడదు. బయింగ్ లెవెల్స్కి కరెక్ట్గా ఉంది. ఇదే కాదండి, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. గాడ్5 ఫిలిప్స్ ఉంది, విఎస్టీ ఇండస్ట్రీస్ ఉంది, ఎన్టీసీ ఇండస్ట్రీస్ ఉంది, సినార్ బీడీ ఉద్యోగ్ లిమిటెడ్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో ఇదొకటైతే ఇప్పుడు కరెంట్లీ ట్రెండింగ్లో ఉంది. దీన్ని మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు. ప్లీజ్ డోంట్ స్మోక్. ఐ రిపీటెడ్లీ చాలాసార్లు చెప్తున్నాను, స్మోక్ మాత్రం చెయ్యొద్దు. నెక్స్ట్ అలాగే మనము నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. ఇంట్రాడే స్టాక్స్ ఫర్ సారీ ఇక్కడ చేంజ్ చేయలేదు, మండే అండి, మండే 15th డై డైనకాన్స్ సిస్టమ్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ అండి. దీని ఎంట్రీ ప్రైస్ 970 దగ్గర తీసుకోండి. ఇది బేరిష్ అవుతుంది 960 నుండి 950 వరకు. సో 970 దగ్గర బేరిష్ తీసుకుంటే 960 నుండి 950 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 982 అండి. నెక్స్ట్ అపోలో మైక్రో సిస్టమ్స్, ఇది మనందరికీ తెలిసిందే, డిఫెన్స్ కంపెనీకి సంబంధించింది. ఇది 246 దగ్గరికి వెళ్తేనే బేరిష్ చేయండి, లేకపోతే వద్దు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాలి. ఈ కంపెనీకి అయితే కంపల్సరీ స్టాప్ లాస్ 246 దగ్గర బేరిష్. 236 నుండి 230 వరకు టార్గెట్ ఉంది. 253 అనేది స్టాప్ లాస్. స్ట్రిక్ట్లీ అపోలో మైక్రో సిస్టమ్కి స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. సెన్సెక్స్, ఇది మీరు వెయిట్ చేయండి, 85,400 అబోవ్ వెళ్తే, 85,400 అబోవ్ వెళ్తే 85,000 ఒక్క నిమిషం పెట్టారు, సెన్సెక్స్ 85,400 అబోవ్ వెళ్ళింది అనుకోండి, 85,500 పిఈ తీసుకోండి ఓన్లీ, లేకపోతే కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 59,600 పిఈ తీసుకోండి, 59,600 పిఈ తీసుకోండి. సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ తీసుకోండి. ఫిన్ నిఫ్టీ 28,000 పిఈ తీసుకోండి. అలాగే సెన్సెక్స్ 85,000, బ్యాంక్ నిఫ్టీ 50, సో 26,300 పిఈ తీసుకోండి. అంటే నియర్లీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకోండి. వెయిట్ చేయండి, ఎందుకంటే ఒకవేళ మండే మీకు ప్రాఫిట్ రాకపోయినా ట్యూస్డే అయితే ఖచ్చితంగా మీకు అవుట్పుట్ అనేది కనబడుతుంది. సో ఇది రేపటి ప్రిడిక్షన్, మిస్ చేసుకోవద్దు. అండ్ నేను ఈ వీడియోని కొంచెం ముందుగా చేస్తున్నానండి. సో కొన్ని కామెంట్స్కి ఆన్సర్ అంటే లేట్గా, అంటే మీరు లేట్గా చూసి కామెంట్స్కి ఆన్సర్ కనుక మిస్ అయితే ప్లీజ్ ఎక్స్క్యూజెస్. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. కొంచెం ముందు వీడియోస్లో చేస్తున్నాను, సో దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే సండే కొంచెం ఫ్యామిలీకి టైం కేటాయిద్దామని
సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్, టేక్ సొల్యూషన్స్ షేర్ బయింగ్ ప్రైస్ 23 రూపీస్, ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. 23 దగ్గర యాక్చువల్గా మీరు ఎగ్జిట్ ప్రైస్లోనే ఉన్నారండి. 32 స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టుకోండి. 32 స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుందండి. సో ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాలి. 32 స్టాప్ లాస్, ఎందుకంటే ఇక్కడిని పడే అవకాశం చాలా ఉంది. పెరిగినా పెద్దగా ఇది అవ్వదు. సాయిరామ్ గారు, సార్ ఆఫ్టర్ ఎలక్షన్స్ వీడియోస్ చూస్తా అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అప్పటికే చాలా స్టాక్స్ పెరిగిపోయాయి, ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు కొనలేకపోతున్నామని. సో చూసుకోండి డైలీ 1 అవర్. ఎనీవే మీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను డిస్టర్బ్ చేయను. యూ కెన్ క్యారీ అన్. ఆల్ ద బెస్ట్ అండి. అయ్యప్ప గారు, సార్ పార్దిన్ లిమిటెడ్, సన్షైన్ క్యాపిటల్, వెల్క్యూ డ్రగ్స్ గురించి చెప్పండి. షూర్ అండి. ఫస్ట్ సార్ దయచేసి ఏమనుకోద్దు, రోజుకు ఒక స్టాక్ గురించి చెప్తాను. ఒక స్టాక్ గురించి అడగండి, ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి వెల్క్యూర్ డ్రగ్స్ గురించి. సో ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్తున్నానండి, మీరు వీడియోస్ చూడండి, కంప్లీట్గా చూస్తే తెలుస్తుంది. ఇది ఒక పెన్నీ స్టాక్స్, అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. వెల్క్యూర్ డ్రగ్స్ అందరూ ఇన్వెస్ట్ చేసుకోదగ్గ స్టాకే. సో ఫ్యూచర్లో ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫండమెంటల్గా, ఫైనాన్షియల్స్గా అన్నీ కూడా బాగానే ఉంది. ఫ్యూచర్ ఉన్న స్కోపే. ఇన్వెస్ట్ చేసుకొని ఓపిక పట్టాలి. పేషెన్స్ ఈజ్ ద మెయిన్ అనమాట. పరమతిరావు గారు, శుభ సాయంత్రం సార్. శుభ సాయంత్రం అండి, గుడ్ ఈవినింగ్. చాలా రోజులు అయింది సార్ తెలుగులో శుభ సాయంత్రం అని విని. సో ఆ పదాలు, మన తెలుగు పదాలు వింటేనే ఎక్కడో ఇదవుతూ ఉంటుంది. గుజరాత్ టూల్ రూమ్స్ బై చేయొచ్చా? చేయొచ్చు అండి. గుజరాత్ టూల్ రూమ్స్ అది చాలా పడిపోయి 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 ఉందండి. గుజరాత్ టూర్ బ్రహ్మాండంగా బై చేయొచ్చు. 75 పైసాలో ఉంది. నేను ఆల్రెడీ 2 రూపీస్ దగ్గరే బై చేసుకుని ఒక 1000 రూపీస్ తీసుకొని ఉన్నాను. ఇప్పుడు మీరు బై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఏం కాదు, రిటైలర్స్ 100 ముందు ఉన్నారు. కాకపోతే ఓపిక పట్టాలి, కొంచెం రిస్క్ చేయొచ్చు. చలారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ. గుడ్ ఈవినింగ్ అండి. యూట్యూబర్, హాయ్ సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్ గారు, కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నాగార్జున గారు, గుడ్ ఈవినింగ్ సార్, బెస్ట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఓలా 300 షేర్స్ ఈరోజు కొన్నా, ఎన్ని ఇయర్ హోల్డ్ ఉంచవచ్చు సార్? మీరు మినిమం 2-3 ఇయర్స్ హోల్డ్ ఉంచితే మాత్రం అసలు మీరు చూడండి, ఓలా వెహికలే కొనుక్కుంటారు మీరు. జెన్ టెక్నాలజీస్ 1400 దగ్గర తీసుకున్నాను. ఇప్పుడు హోల్డ్ చేయాలా, యావరేజ్ చేయాలా? యావరేజ్ చేయాలండి. అంటే ఇప్పుడు సారీ, నేను అది జన్ లిమిటెడ్ కంపెనీ గురించి, ఐటీ కంపెనీ గురించి అనుకున్నాను. జెన్ టెక్నాలజీస్ మీరు ఇప్పుడు యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి. యాక్చువల్గా వెయిట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. ఏం యావరేజ్ చేయొద్దు, వెయిట్ చేయండి కొన్ని రోజులు. పొరపాటును కూడా యావరేజ్ చేయొద్దు. రామరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. రెడ్డి గారు, జీవన్ డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. వెల్కమ్ అమ్మ, కీప్ వాచింగ్. సో మనలో మన పిల్ల అంట. హాయ్ సార్, మీడియా అసిస్టెంట్ షేర్స్ ఇప్పుడు బై చేయొచ్చా ఫర్ షార్ట్ టర్మ్? అదే మీడియా కాదండి, మీడియా అసిస్టెంట్స్. ఓకే. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఫాల్ మూమెంట్లో ఉంది. 439, అట్లీస్ట్ 500 అబోవ్ వెళ్తే బై చేయండి అమ్మా, లేదంటే 439 దగ్గరకు వస్తే బై చేయండి. కొంచెం చేయొచ్చు, రిస్కే. ఇంకా ఇది ఫాల్ మూమెంట్లోనే ఉంది. అట్లీస్ట్ 500 అబోవ్ వెళ్తే బై చేయండి, వద్దు. సాయిరామ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. ఇలా ప్రతి డౌట్ని ఫుల్ క్లియర్ చేసి చేసే ఛానల్ ఇదే సార్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ గ్రేట్ కామెంట్. సో మన తెలుగు వాళ్ళకి సేవ చేయడం ఇదొక అదృష్టం అనుకుంటున్నాను, అంతే. సో థ్యాంక్స్ అండి. విశ్వతేజ గారు, హాయ్ సార్, మీరు బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తారా సార్?
కోర్సులో ఇవి అన్నీ చూడాలి అని నేర్పించారు సార్, కానీ మీరు ఇచ్చే ప్రిడిక్షన్లో ఇవి చూసి చెప్పినట్లు ఏ రోజు కనిపించదు. మీరు ప్రిడిక్షన్స్ ఇచ్చే ముందు ఇవి చెక్ చేసి చేస్తారా, లేదా వాటి ఇంపాక్ట్ పెద్దగా ఉండదా సార్? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి సార్. నాకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఇచ్చిన స్వదేశ్ ఇన్వెస్ట్మెంట్ పీపీటీ ఓపెన్ చేసుకుంటాను, ఒక ఐడియా వస్తుంది సార్. చాలా థ్యాంక్ యూ. నేను మీరు అనుకుంటారండి డైరెక్ట్గా సారు మంచి క్వశ్చన్ అడిగారు, సార్ ఏంటంటే డైరెక్ట్గా ఓపెన్ చేసి ఏదో ఒకటి చెప్తారు అనుకుంటారు. పొర్రపాటున కూడా ఏదో ఒకటి చెప్పనండి. మీరు కామెంట్లో అడిగే ప్రతి డౌట్కి మేము ఏం చేస్తానంటే ప్రతిరోజు డే టైంలో ట్రేడింగ్ చేసుకుంటూ మేము ఇక్కడ క్రాస్ చెక్ చేస్తాం. ప్రతి డౌట్కి బ్యాలెన్స్ షీట్ చూస్తాం, దాని మీద న్యూస్ చూస్తాం. అందుకే మీరు ఏ డౌట్ అడిగినా దానికి సంబంధించి క్లియర్ కట్గా చెప్తాం. అలాగే ఒక కంపెనీ గురించి చెప్పేటప్పుడు కూడా దాని రెవెన్యూ ఎంత ఉంది ప్రతిదీ చూస్తామండి. బ్యాలెన్స్ షీట్ చూస్తాం, ప్రాఫిట్ చూస్తాం, లాస్ చూస్తాం, ఫైనాన్షియల్ చూస్తాం, ఎవ్రీథింగ్ 1-4 సార్లు చెక్ చేసే చెప్తాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డూ బిజినెస్. సో నేను బిజినెస్ చేయాలి అనుకుంటే చేస్తాను. నా తెలుగు వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ మీతో బిజినెస్ చేయదలుచుకోలేదు. అందుకే ఇప్పుడు కావాలి అంటే జనరల్గా చెప్తానండి. ఇప్పుడు మన ఛానల్లో ఇప్పటి వరకు సో జనరల్గా ఇప్పుడు కొన్ని ఇవి ఉంటాయండి, దాన్ని ఏమంటారంటే ఎర్నింగ్స్ లోపలికి వెళ్ళేసరికి ఇదిగో ఇలాగ మెంబర్షిప్స్, సూపర్ కాయిన్స్ ఉంటాయి సార్. సార్ వీటి నుండి మీరు పేమెంట్ చేయొచ్చు సార్, నాకు సపోర్ట్ చేయొచ్చు సార్ అని చెప్పి నేను మిమ్మల్ని అడగొచ్చు. కానీ నేను ఏనాడు కూడా ఎప్పుడూ అడగలేదు మెంబర్షిప్లో పేమెంట్ చేయండి, లేదంటే మా ఫోన్పేకి అమౌంట్ పంపించండి. ఇటువంటి యాక్టివిటీస్ నేను ఎప్పుడూ చేయలేదు, చేయబోను కూడా. ఎందుకంటే నా ఉద్దేశమే అది కాదు. మన వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, కోర్సు నేర్చుకోండి అని చెప్తాను తప్ప ఇటువంటి ప్రమోషన్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర మోతీలాల్ ఓస్వాల్తో ఇదిగోండి ఎంఓయూఏ ఉందండి. మోతీలాల్ ఓస్వాల్తో ఎంఓయూఏ ఉంది. సో ఇక్కడ కావాల్సినన్ని ప్లేస్మెంట్స్, వేకెన్సీస్ చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా మీరు మోతీలాల్ ఓస్వాల్ యాప్ ఓపెన్ చేసుకుంటే నాకు మధ్యలో బ్రోకరేజ్ వస్తుంది, దాన్ని వాడండి అని కూడా ఏనాడు కూడా నేను ఒక్క వీడియోలో కూడా చెప్పలేదు. ఎక్కడా కూడా కింద డిస్క్రిప్షన్స్లో కానీ ఎక్కడా కూడా నేను పెట్టనండి, చూసుకోండి మీరు కావాలంటే. సో వ్యాపారం బయటోడితో చేయాలి. మీరంతా నా వాళ్ళు అనుకున్న వాళ్ళతో నేను వ్యాపారం చేయదలుచుకోలేదు. ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరందరూ ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు రోజుకు ఒక ట్రేడ్ చేసిన ₹40 బ్రోకరేజ్లో నాకు ఒక 50% కమిషన్ వచ్చిన రోజుకి ₹20,000 నాకు వస్తుందండి. కానీ ఏనాడు కూడా నేను అలా చేయలేదు. సో అదే కాదండి, ఇప్పుడు నా పేరు మీద 9505003433 మీ అందరికీ తెలిసిన బాగా ఫేమస్ తెలిసిన నెంబర్ ఇది. దీని మీద నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందే ఒక ట్రస్ట్ ఉందండి, వన్ డే ఫార్మర్ చారిటబుల్ ట్రస్ట్ అని. ఇప్పుడు నుండి కాదండి, ఇదిగోండి మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇదిగోండి నెంబరు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడుది కాదు ఇది, మీరు డేట్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి, వన్ డే ఫార్మర్ అనేవి. సో దీంట్లో మేము అంటే నేను ఎవరి దగ్గర వెళ్ళి అంటే ఇంతకుముందు ట్రస్ట్ నడిపాం, ఇదే నెంబర్ అండి. అప్పటి నుండి కూడా మీరు కంపెనీలో మీరు చేసే ప్రతి హెల్ప్ ఏదైతే ఉంటుందో అంటే కోర్సు నేర్చుకున్న ఇవన్నీ అండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ నుండి చేస్తున్న సర్వీసెస్. కోవిడ్ టైంలో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి వెళ్ళి కోవిడ్ టైంలో అదిగోండి మాస్కులు వేసుకున్న కోవిడ్ టైంలో కూడా ఇంటింటికి వెళ్ళి అదేమంటారు బ్రెడ్స్, ఎగ్స్, సో వీళ్ళకి మెడికేషన్స్ ఇవన్నీ ఇచ్చామండి. సో మీరు చూడొచ్చు ఇక్కడ దాదాపు ప్రతి ఇక్కడ అంటే ఇది కొంచెం నీట్గా లోడ్ అవ్వట్లేదు. సో ఆ క్యాప్ వేసుకున్న పర్సన్ నేనే అండి. సో ఇప్పుడు మళ్ళీ ఫేస్బుక్ లాగిన్ అవ్వాలేమో, రైట్. సో దీంతోనే కాదండి, చాలామంది పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్లో హెల్ప్ చేస్తుంటాం. ఎవరైనా ఏంటి అంటే ఇదిగోండి, సో ఏ ఊళ్ళల్లో వెళ్తే మనకి వాళ్ళు వీళ్ళు ఎక్కువ తక్కువ అలా ఏముండదండి, క్యాస్ట్ ఫీలింగ్ అలా ఉండదు. ఇదిగోండి లేడీస్తో పాటు యూత్ ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకొని ప్రతి ఇంటింటికి హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి చాలా విధంగా ఎడ్యుకేషన్ పర్పస్లో కానివ్వండి అన్ని విధాలుగా హెల్ప్ చేసాం. సో మీకు ఎవరైనా
నేను ఇప్పుడు దాకా అంటే ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఏనాడు ఎవరిని అడగలేదు. ఇప్పుడు మీలో చాలామంది ఏమనుకుంటారంటే సార్ మేము కోర్స్ నేర్చుకుంటున్నాం, మా ఫీజు కంపెనీ కడుతున్నారు అనుకుంటున్నారు. కంపెనీ కాదండి. ఈ డబ్బు ఏ రైతులకు వెళ్తుందో, ఎంతమందికి వెళ్తుందో నాకు మాత్రం తెలుసు. సో చూడండి, ఇదిగో ఫుడ్స్ ప్రిపేర్ చేసినవి, చాలామంది పిల్లలకి డొనేషన్వి చేసినవి, చాలా 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 థింగ్స్ ఉన్నాయండి. సో కోవిడ్ టైం, అసలు కోవిడ్ కాదు, కోవిడ్ టైం నుండి మేము సర్వ్ చేస్తూనే ఉన్నాం. బట్ ఎక్కడా కూడా నేను బ్రాండింగ్ అనేది చేయలేదు. ఇదిగోండి చూసుకోండి, ఇది వన్ డే ఫార్మర్. మన అప్పుడు 9505003433 స్టిల్ ఆ నెంబరు నడుస్తూనే ఉంది. ఎందుకంటే చాలామంది రైతులు సూసైడ్ చేసుకుంటున్నారండి. ప్రాపర్గా వాళ్ళకి వ్యవసాయం చేయడానికి సరైన అవగాహన అంటే డబ్బు లేక చాలామంది హెల్ప్ చేసేవాళ్ళండి. అది ఇదిగోండి ఇక్కడ చాలామంది 500 రూపీస్ పంపించారు. ఇలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తారు, నేను ట్రేడింగ్ చేసిన దాంట్లో చేస్తుంటాను. నేను మీకు ఎవ్వరికి కూడా నాకు హెల్ప్ చేయండి అని నేను చెప్పనండి. మీరు చెయ్యాలి అనుకుంటే ఈ నెంబర్కి హెల్ప్ చేయొచ్చు. కంపెనీ ఖచ్చితంగా అది వాళ్ళకి రీచ్ అవుతుంది. ఎందుకంటే మీరు చూశారు కదా. సో మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, ప్రతి ఫొటోస్లో ఇప్పటికీ కూడా అంటే చేసిన సాయం చెప్పకూడదు అంటారు కదా, ఆ ఉద్దేశంతోనే నేను ఎప్పుడు కూడా నా పేరు మీద ఇది ఉంది, మేము చేస్తున్నామని ఎప్పుడు చెప్పలేదండి. సో చాలా విలేజెస్లో చాలామంది ఫార్మర్స్కి హెల్ప్ చేసాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాము. అంటే ఇల్లు అంటే మరీ ఆ రేంజ్లో కాదండి, మాకు చేతనైనంతలో నేను చేయగలిగినంతలో చాలా ఇచ్చేస్తుంటాను. మీలో చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే, సార్ ఎందుకు ఆఫీసు పెద్దగా బ్రాండ్గా చేయరు, సింపుల్గా ఇవన్నీ ఇట్లా సింపుల్గా ఉంటారు అనుకుంటారు. నేను చాలామందికి ఉండే ఇది కూడా ఏంటంటే, ఆఫీస్లో ఆఫీస్కి పెట్టే ఖర్చులో ఏదో ఒక పిల్లల కడుపు నిండిద్దన్న ఉద్దేశంతో నేను ఆఫీస్లో కానీ గ్రాండియర్గా మార్కెట్స్ ఎక్కడ మార్కెటింగ్ చేయనండి. అక్కడ సరే మార్కెటింగ్ చేస్తే బిజినెస్ పరంగా నేను డెవలప్ అవుతానేమో, బట్ నా ఉద్దేశంలో ఒక రూపాయి వాళ్ళకి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా సపోర్ట్ చేయాలి అనిపిస్తే అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో అనిపిస్తే ఇదే మన ఆఫీస్ నెంబర్ అండి. మీరు ఎప్పుడైనా పే చేయొచ్చు. జనరల్గా దానికి ఏమంటారు, ఆ మెంబర్షిప్స్ అవి పే చేస్తే ఏంటంటే పాప యూట్యూబ్ కూడా సగం తీసుకుంటాడు. మీరు డైరెక్ట్గా నెంబర్కి పే చేయొచ్చు. మేము డెఫినెట్లీ అవి హెల్ప్ చేస్తాం. హెల్ప్ చేసి మీకు అప్డేట్స్ కూడా ఇస్తాం ట్రస్ట్ గ్రూప్లో. సో దయచేసి ఈ వీడియో చూస్తున్న ఎవరైనా చేయాలి అనుకుంటే ఫ్యూచర్లో చాలామందికి అవసరాలు ఉన్నాయండి. ప్రెగ్నెంట్ లేడీస్కి, పాపం హస్బెండ్ చనిపోయి ప్రెగ్నెంట్ లేడీస్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము చేయగలిగినంత చేస్తామండి. మేము చేయగలిగినంత నేను చేస్తూనే ఉంటాను. తోడు అవ్వాలి అనుకుంటే రైతుల క్షేమం కోసం తోడవ్వండి. సో కలుద్దాం, ఒక అడుగు వేద్దాం. స్టాక్ మార్కెట్ మన తెలుగు వాళ్ళందరికీ నేర్పడం నా బాధ్యత అయితే, ప్రతి రైతన్నని ఆదుకోవడం నేను ఈ భూమి మీద పుట్టినందుకు నాకు కర్తవ్యం అండి. సో మేబీ ఇట్ కుడ్ బి మీకు ఇది అనిపించవచ్చు. బట్ నేను ఎప్పుడు కూడా ఇన్ని రోజుల్లో దాదాపు చాలామంది కామెంట్స్ అవి మన రెగ్యులర్ కామెంట్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. దుబాయ్ నుండి మన భాషా గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు, సో చాలామంది ఉన్నారు ఫాలోవర్స్. ఎవ్వరు కూడా ఏనాడు కూడా 1 రూపీ కూడా ట్రస్ట్ పేరుతో నేను అడగలేదు, అడగను కూడా. మీకు చేయాలి అనిపిస్తే అది సేవకే వినియోగం చేస్తాము. సో రైట్, మీరు ఇచ్చే 100 రూపాయలైనా 500 అయినా 1000 రూపాయలైనా ఒకళ్ళ ఆకలి తీర్చిద్దండి. అంతే మించి నేను సింపుల్గా చెప్తున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, నేను ఎందుకు అంటే నేను ఒక బ్లేజర్ కొనుక్కోలేక కాదండి. ఇదే బ్లేజరు ఒక 2-3 ఇయర్స్ నుండి నా వీడియోస్లో కూడా ఇదే బ్లేజర్ వాడతాను. ఎందుకంటే మేబీ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి షో ఆఫ్ చేయాల్సిన పని లేదు. ఈ బ్లేజర్కి పెట్టే డబ్బు కూడా ఒక చలిలో పడుకునే రైల్వే స్టేషన్లో పడుకునే వాళ్ళకి ఒక 2 దుప్పట్లు ఇస్తుందండి. ఒక మంచి దుప్పట్లు, ఒక 2 దుప్పట్లు ఇస్తే ఒక 4-5 సంవత్సరాలు, సరే వాళ్ళు హ్యాండిక్యాప్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే కుడ్ టేక్ సమ్ నీడ్స్ అనమాట. సో ఆ ఉద్దేశంతో నేను ఫైనాన్షియల్గా నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. సో అంటే మీకు డౌట్ రావచ్చు, మరి మెడలో చైను చేతికి రింగులు ఎందుకు సార్ అంటే, కొన్ని ఇప్పుడు కంపెనీ సీఈఓ అన్నప్పుడు అది కూడా లేకపోతే జనాలు నమ్మరండి. జనాలు సీరియస్లీ నమ్మరు. కొన్ని సొసైటీ కోసం బతకాల్సి వస్తుంది. కొన్ని సొసైటీ బాగు కోసం బతకాల్సి వస్తుంది. కొన్ని నాకు నచ్చిన పనుల కోసం చేయాల్సి వస్తుంది. ఈ కనబడే ఈ షో ఆఫ్ ఏదైతే ఉందో ఇది కంపెనీ ఓనరు అనడానికి తప్పక వేసుకునేవండి. రైట్, ఎందుకంటే కొంతమంది కోర్సు నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, అరే సారే ఇట్లున్నారు, ఈయనేం మాకు నేర్పుతారన్న నెగిటివ్ థాట్ ఉంటుంది. వాళ్ళ కోసం వేసుకోవాల్సింది. సెకండ్, నా ఫ్యాషన్ స్టాక్ మార్కెట్ ప్రతి తెలుగుడికి నేర్పాలనేది.
సో థర్డ్, నా బాధ్యత ప్రతి రైతుని కాపాడాలి అన్నది. సో ఈ మూడిట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే దట్స్ అప్ టు యువర్ విష్. మన ట్రస్ట్ నెంబరు, కంపెనీ నెంబరు ఒకటే అండి. సో 9505003433 ఈ ట్రస్ట్ నెంబర్కి మీరు హెల్ప్ చేయొచ్చు. మీరు హెల్ప్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా 1000 రూపీస్ పైన హెల్ప్ చేసిన ఎవరికైనా సరే ఏదో ఒకరోజు నా వీడియోస్ చూస్తున్న గుర్తుపెట్టుకోండి, మన కంపెనీ లిస్ట్ అయినప్పుడు దానికి 100 మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే ప్రతి డేటా మన దగ్గర ఉంటుందండి. ప్రతి డేటా సేవ్ చేసుకుంటాను. మీరు పెట్టే ఈరోజు 1000 రూపాయలు కావచ్చు, అది చాలా ఇది చేస్తుంది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. సో దయచేసి ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ సిగరెట్స్. సో సేవ్ ఫార్మర్స్, సేవ్ యువర్ హెల్త్, ఇన్వెస్ట్ ఇన్ సిగరెట్ కంపెనీస్. సో సే నో టు డ్రగ్స్, సే నో టు సిగరెట్స్. సో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిగరెట్స్ తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే వాళ్ళకి ఈ వీడియో పంపించి ఇన్వెస్ట్మెంట్ చేపియండి. సో మనం ఇచ్చే వీడియో కంటెంట్ అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.